మరి శభాష్ అనేది అనాలి కదా, శభాష్ తెలంగాణ. ఆడ ఎవడు నిజంగా మన తెలంగాణ, నేను తెలంగాణ వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది, నేను ఆంధ్ర వాడిని. ఇక్కడ కుల ప్రస్తావన లేని రాజకీయం కాబట్టే అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో ఇప్పుడు నీదే కులమో నాదే కులమో తెలుతుంది. మన ఇద్దరం కలిసామంటే ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే అన్నా పోదాం పదాయి భోజనానికి కట్టాం. అక్కడ అలా కాదు. అక్కడ ఎంత స్నేహం ఉన్నా వాడు మన కులపోడు కాబట్టి కనీసం భోజనానికి కూడా వెళ్ళరు, పెళ్ళికి పిలిస్తే వెళ్ళరు. అంత నీచాతి నీచంగా కుల గజ్జితో కుళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి తెలంగాణ, అద్భుతమైన సంస్కృతి కలిగిన తెలంగాణ. ఇక్కడ కుల ప్రస్తావన లేదు, మతం లేదు, కులం లేదు. ఎవడైనా ఏ ఫంక్షన్ చేసినా మూడుగా ఒక చావు వస్తే ఆడపిల్లలతో చిన్నపిల్లలతో శ్మశానానికి వెళ్ళే సాంప్రదాయం ఇది. అద్భుతమైన సాంప్రదాయం, మనిషిగా గౌరవించే సాంప్రదాయం తెలంగాణది. అలాంటప్పుడు ఆంధ్రాకి తెలంగాణ పోగొట్టకూడదు. అక్కడ చాలా నీచాతి నీచంగా కుల ప్రస్తావన ఎక్కువ ఉంటుందండి. అక్కడ అలాగే పరువు హత్యలు కూడా అక్కడే ఎక్కువ జరుగుతాయి, ఇక్కడ జరగవు మనకి. ఎవడన్నా కులపోడు వేరే కులం అమ్మాయిని ప్రేమించిన వాళ్ళిద్దరిని చంపేసి కాళ్ళ పారేస్తారు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. కానీ మనకి నిజంగా నేను ఆలోచించే ఒకప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఒంటరి, ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ, ఆంధ్ర నుంచి వచ్చిన ఫ్యామిలీ, నేను ఒంటరివాడిని నేను ఫీల్ అవును. ఎందుకు చెప్పినా నాకు ఏ అవసరం వచ్చినా నా చుట్టుపక్కల వచ్చి కమ్మేస్తారు. అరే అన్నకేమైందిరా, అన్నకేమైందా. ఒక సందర్భం ఒక విషయం చెప్తాను. నాకు మన తమ్ముడు చనిపోతే షాకులో నాకు మెంటలు వచ్చేసి ఇబ్బంది పడుతున్న సమయంలో నా ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళంతా తీసుకెళ్లి హాస్పిటల్ వేసి గుళ్ళకు తిప్పి గోపురాలు తిప్పి నన్ను ఈవేళ మనిషిగా చేశారు. అన్నా ఏందన్నా ఏంటట్టును బాగాలేదని. అరే ఆడు ఒక మేకపోతను వేసుకుంటే అరే అన్నాను మన ఇంటికి భోజనానికి రావే. మరి ఈ సాంప్రదాయం అక్కడ, ఆ సాంప్రదాయం అక్కడ. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే ఆ ఉద్యోగులు, ఆ కథలు, ఆ కార్యక్రమాలు విశాఖ స్టీల్ని కాపాడుకోవాలి. విశాఖ స్టీల్ అంటే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు. దాన్ని కూడా వీళ్ళు కుల ప్రచారం చేస్తే ఇంకా ఏం లేదు, అది కూడా వెళ్ళిపోతుంది, ఇంకేం ఉండదు. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి వేరు అయ్యి ఒంటరిగా పోటీ చేసే ప్రయత్నం కానీ, లేకుంటే ఈ మధ్య కాలంలో బీజేపీ పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు, ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అదేమైనా కూటమికి కూడా విడిపోవడానికి కారణాలు కావచ్చా? లేకుంటే భవిష్యత్తులో బీజేపీలో జనసేనను విలీనం చేయడం కానీ, లేకుంటే బీజేపీ తోటి జతకట్టడం కానీ, ఆ విధంగా రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను పవన్ కళ్యాణ్ మార్చే విధంగా ఏమైనా అడుగులు పడతాయా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఒక సమాచారం ఇస్తుంటుంది. ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పెద్ద ముఖ్య ప్రధానమంత్రి గారికి కానీ, అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కానీ, ఎవడి వ్యక్తిత్వం ఎలాంటిది, మన చుట్టుపక్కల మన దేశంలో ఏ వ్యక్తి ఎలాంటి పోరాటం చేస్తున్నాడు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎలాంటి నిబద్ధతతో చేస్తున్నాడు రాజకీయ నాయకుడు అనేవాడు. కరెక్ట్, ఫలానా వాడు దేశానికి ఉపయోగపడతాడు అన్నప్పుడు బీజేపీ ఆటోమేటిక్గా ఎత్తేస్తుంది. లేకపోతే ఎక్కడో ఉన్న యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి సీఎం చేయండి అంటే కారణం ఏంటి? డబ్బు ఆశ లేదు. డబ్బు ఆశ లేనటువంటి ఏ వ్యక్తినైనా రాజకీయంగా ఎదగడానికి తోడ్పడుతుంది బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా చేయొచ్చు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అయినా మనం ఆశ్చర్యపోవడం అక్కర్లేదు. ఎందుకంటే ఈయన విజన్ అలాంటిది. ఈయన సొంత డబ్బులతో పార్టీ నడుపుకున్నాడు, సొంత డబ్బులతో పేద ప్రజలు సాయం చేశాడు. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేశాడు. ఇవాళ కూడా ఆయన మీద చిన్న మచ్చలేదు. ఎవరో రాజకీయంగా కొన్ని వ్యాఖ్యానాలు చేస్తే ఏమో చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్ నాటి రాజకీయ నాయకుడు ఇప్పుడు ప్రస్తుత ఇండియాలో అంతా ఇంత 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన రాజకీయ నాయకుడు, పేద ప్రజలకు సాయం చేసిన రాజకీయ నాయకుడు ఎవడో లేదు. రాజకీయం అంటేనే దోపిడీ. చాలా మంది ఆ మార్గంలో నడుస్తున్నారు. ఏదో కొద్దిమంది మాత్రమే ఉన్నారు నిజాయితీ పనులు. అలాంటి వాళ్ళు ఈయన ఒక్కడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈయన హక్కుని చేర్చుకుందని నేను అనుకుంటాను. చివరి ఏం చెప్తారు? ప్రతిపక్ష హోదా స్థాయి లేకుండా కూడా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వైసీపీ వాళ్ళు గందరగోళం చేస్తున్న ఆ విషయాన్ని అది పద్ధతి కాదు. ఎందుకంటే మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని మీరు ఒకప్పుడు మాట్లాడారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమైనా మాట్లాడారు? చంద్రబాబు నీకు ఇప్పుడు 23 సీట్లు ఉన్నాయి, 4-5 తీసేస్తే 18 సీట్లుకో 17 సీట్లుకో పడిపోతావు, నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, నాతో పెట్టుకుంటే ఏమనుకున్నావు అని చెప్పి బెదిరించిన సందర్భం. మరి అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మరి వేళ గుర్తులేదా ఆయనకి? 11 సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? రాదు కదా. రానప్పుడు ఎందుకు అడగడం? ఎందుకు? చిన్నపిల్లడు చాక్లెట్ అడిగినట్టు క్యారమని ఏడుస్తూ వస్తుందా? రేపు పొద్దున్న నువ్వు మాట్లాడిన మాట ఉంది కదా, రికార్డెడ్గా ఉంది, యూట్యూబ్లో ఉంది, నా దగ్గర కూడా ఉంది. అది చెప్తా. అది ఏంటంటే నువ్వు పోరాటానికి తలపాగా కట్టాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయడానికి తలపాగా కట్టాల్సిన అవసరం లేదు. తలపాగా కట్టిన యుద్ధం ఎలా చేస్తాను చూడండి అన్నట్టు ఉంది. అని నువ్వు రాబ్బా, నువ్వు అసెంబ్లీలో నీకు అన్యాయం అయితే రేపు పొద్దున్న నువ్వే సీఎం కాదు. నువ్వు దమ్మున్న నాయకుడు అయితే, నీకు గట్సున్న నాయకుడు అయితే నువ్వు వచ్చి అసెంబ్లీలో యుద్ధం చెయ్యి.
యుద్ధం చేసి గెలువు. రేపు వద్దని నిన్ను అవమానించారనుకో ప్రజలు చూస్తూనే ఉంటారు. ప్రజలే అమాయకులు కాదు, ప్రజలు అంత ఎర్రిపప్పులు ఏం కాదు, చూస్తూనే ఉంటారు. నీకు జరిగిన అన్యాయాన్ని రేపు పొద్దున అయ్యో అని ఓటు రూపంలో మారి నిన్ను మళ్ళీ సీఎం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈవేళ నువ్వు ప్రజల పక్షాన పోరాడకుండా పారిపోతే రేపు పొద్దున ప్రజలు వీళ్ళు ఏకపక్షంగా చేస్తే ప్రజలు అన్యాయం అయిపోతే ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? నీది అవుతుంది బాధ్యత. రేపు పొద్దున్న నిన్ను నమ్మరప్పుడు. అలా కాకుండా ఈవేళ వచ్చి పోరాటం చేయి. నువ్వు అవమానం పడబ్బా, ఏం నష్టమేముంది? నువ్వు అవమానం పడితే కదా రేపు పొద్దున్న నిన్ను నమ్మేది ప్రజలు. ఇప్పుడు వాళ్ళు అన్యాయం చేస్తే నువ్వు నిన్న అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ ఐటీ కంపెనీలు కానీ ఏమీ లేకుండా విడిపోయింది. ఫ్యాక్టరీలన్నీ ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడే మన హైదరాబాద్లో పెట్టుకోవడం వల్ల విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం అన్యాయం అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి పునాది ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్ని ఏమి చేయకుండా ఆయన వేలో ఆయన సంక్షేమ పథకాలు నిర్మించుకుంటూ పోయాడు. సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోయాడు. వచ్చిన రెవెన్యూ కానీ లేకపోతే అమ్మినటువంటి భూములు కానీ తాకట్టు పెట్టిన కలెక్టర్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల కింద ప్రజలకి బటన్ నొక్కి ఇచ్చేశారు. కాబట్టి ధ్వంసం అయిపోయింది రాష్ట్రం. ఉద్యోగ అవకాశాలు రాక పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. అంధకారంలో పడిపోయిన పెదప పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మొన్నటిదాకా 10 సంవత్సరాలు ఉండాలి మనం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి అడిగిన అతను వేళ 15 సంవత్సరాలు ఉండాలని చెప్పి అంటున్నాడంటే ఆయన బలంగా మనం నిలబడకపోతే మనలో ఎంత అంతర్గత విభేదాలు ఉన్నా మనం ఒకసారి ఎవరు బాధపడినా ఎవరు బాధ పెట్టినా మనం మాత్రం 15 సంవత్సరాలు ఖచ్చితంగా కలిసి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈవేళ వ్యాఖ్య చేశారని నేను అనుకుంటాను. సాధ్యమేనా 15 సంవత్సరాలు కలిసి ఉండడం అనేది? భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా కానీ లేకపోతే ఏపీ బీజేపీ ద్వారా కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నా? బీజేపీ ద్వారా ఎందుకుంటారు? ఆయనకు సొంత పార్టీ ఉంది కదా. బీజేపీ ద్వారాగా వచ్చే అవకాశం ఏం లేదు. అంటే కేవలం బీజేపీ ద్వారా పొత్తు పెట్టుకుని ఆయన అంతా అందరి బాగుగా దేశం బాగుండాలనుకునే మా వ్యక్తి కాబట్టి దేశం బాగుండాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే 15 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న నాయకుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఈయన ఆకాంక్ష. అంతేగాని ఈయన ముఖ్యమంత్రి అయిపోవాలని ఆలోచించట్లేదు కదా. ఈయన ముఖ్యమంత్రి అయిపోయి పదవి అవసరం లేదు పవన్ కళ్యాణ్. కాకపోతే సేవ చేయడానికి పదవి అవసరమే. పదవి అంటూ ఉండాలి, ఏదో ఒకటి ఉన్నదిగా. ఉప ముఖ్యమంత్రి పదవి ఉందిగా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన ఏదో చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి జబ్బులు చేసేసుకోవాలని ఏం లేదు.